మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి ప్రతికూలంగా ఉండడం. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం దశమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం భాగ్యంలో రాహు, తృతీయంలో కేతువు సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి జన్మ గురుని ప్రభావం వల్ల టెన్షన్లు, ఒత్తిళ్ళు అధికంగా ఉండబోతున్నాయి. ఏ పని చేసినా పని ఆలస్యం అవ్వడం, ఆ పనిలో చికాకులు కలగడం, ఏదో చోట అది ఆగిపోయేటువంటి స్థితి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉండబోతోంది. మిథున రాశి వారు టెన్షన్లకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే మిథున రాశి వారికి శని కొంత అనుకూలంగా ఉండడం, రాహుకేతువుల అనుకూల ప్రభావం చేత శుభకార్యాల వంటి వాటిలో పాల్గొనడం, కొన్ని ముఖ్యమైన పనులకి ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి కనపడుతుంది. మిథున రాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భయాందోళనలు ఉంటాయి. అయినా కూడా మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మిథున రాశి వారు ఉద్యోగస్తులు టెన్షన్లకి మాత్రం, పనిలో ఒత్తిళ్ళకి మాత్రం ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్త వహించడం మంచిది. ఇక మిథున రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారపరంగా ఆశించిన స్థాయి ధనలాభం లేకపోయినప్పటికీ నష్టం ఉండదు. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. మిథున రాశి స్త్రీలు జాగ్రత్త పడాల్సినటువంటి సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సంవత్సరం. మిథున రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు, మౌనం, వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దత్తాత్రేయుని పూజించడం, ఆలయాల్లో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి పంచి పెట్టడం వంటివి చేయడం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.